అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అధ్యక్ష పదవి రేసులో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ అయోవా ప్రైమరీలో గెలిచిన ఆయన న్యూ హాంప్షైర్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందారు. డెమోక్రాట్ల తరపున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు. దీంతో నవంబర్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్తో తలపడే అవకాశాలు ట్రంప్కు మెరుగయ్యాయి. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ రెండో స్థానంలో నిలిచారు. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం హేలీ 46.6% ఓట్లు సాధించారు. ట్రంప్ 52.3% సాధించారని స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే న్యూ హాంప్షైర్ డెమోక్రటిక్ ప్రైమరీలో రైట్ ఇన్ అభ్యర్థిగా బైడెన్ విజయం సాధించారు. ప్రచారం చేయకపోయినా బైడెన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. 1976 నుంచి న్యూ హాంప్షైర్ వైట్ హౌస్ కోసం అగ్రశ్రేణి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. న్యూ హాంప్షైర్ ప్రైమరీలో ట్రంప్, హేలీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈ ఎన్నికల్లో హేలీ ఓడిపోయినా ఫిబ్రవరి 24న తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో జరిగే తదుపరి ప్రైమరీలో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అయోవాలో హేలీ 3 స్థానంలో నిలిచారు. ట్రంప్కు గట్టి పోటీ ఇస్తారని భావించారు. ట్రంప్ను ఓడించి రాష్ట్రాన్ని గెలుచుకుంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ట్రంప్ విజయం సాధించారు. న్యూ హాంప్షైర్లో విజయం సాధించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ట్రంప్కు ఎదురుగాలి తప్పదని చెబుతున్నాయి. ఇక అయోవా స్టేట్లో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8% మేర ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డిశాంటిస్ కు 21.4%, నిక్కీ హేలీకి 17.7%, వివేక్ రామస్వామికి 7.2% ఓట్లు పడ్డాయి. అక్కడ ఎన్నికల ప్రచారం చేయకపోయినా రాన్ డిశాంటిస్, నిక్కీ హేలీని వెనక్కి నెట్టిన ట్రంప్ మరోసారి తన సత్తా చాటారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1215 ఓట్లు అవసరం కాగా మొదటి రౌండ్లోనే డొనాల్డ్ ట్రంప్కు 2035 ఓట్లు వచ్చాయి.